ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంజీఎం వైద్యులు 60 నుంచి 80% కాలిన గాయాలయ్యాయని, వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని ఈ హెల్త్ బులెటిన్లో తెలిపారు. ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయంటున్నారు డాక్టర్లు. మెరుగైన చికిత్స కోసం శంకర్ను హైదరాబాద్ తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎంజీఎం వైద్యులు 60 నుంచి 80% కాలిన గాయాలయ్యాయని, వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయంటున్నారు డాక్టర్లు. మెరుగైన చికిత్స కోసం శంకర్ను హైదరాబాద్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్. బర్న్ ఇంజరీతో వచ్చారు. 60 to 80% మధ్యలో ఉంది బర్న్స్. ఇప్పటికైతే కండిషన్ స్టేబుల్గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవీ లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. దెన్ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి పంపిస్తున్నాం. శంకర్ గౌడ్ను హైదరాబాద్కు తరలించి బెటర్ ట్రీట్మెంట్ అందిస్తామన్నారు వరంగల్ కలెక్టర్ సత్యశారద. ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇప్పుడు కూడా వెళ్తున్న టైంలో ఎంత ఫాస్ట్గా మనం తీసుకెళ్ళగలిగితే అంత బెటర్ ట్రీట్మెంట్ దిశగా మనము తీసుకెళ్ళగలం. ఇక్కడ ఎంజిఎంలో ఉన్నంత వరకు మనము ట్రీట్ చేయగలిగినంత వరకు మనము చేసాము. దీనికన్నా మంచి ఫెసిలిటీస్ ఉంటే మనకు రికవరీ ఛాన్సెస్ ఫాస్ట్ ఉంటాయి కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు మేడం కార్మికులకి, ఆర్టీసీ జాక్లకి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్యామిలీ సగం అవుతుంది? మీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి సానుకూలంగానే ఉన్నారు అనేది మనకున్న క్లియర్ కట్గా మనకి తెలుస్తున్న విషయం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పుడు శాంతియుతంగానే ఇదంతా కూడా చేసుకుంటే బెటర్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక పర్సన్ లేదా ఒక ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అది.